ఏడుకొండలవాడ వెంకటారమణ అని ఆ శ్రీనివాసుణ్ణి చూసేందుకు తపించని భారతీయుడు ఉండడంటే అతిశయోక్తి కాదు. తమ కోరికలు చెప్పుకోడానికే కాదు, సౌందర్యమంతా ఒకచోట రాసిపోసినట్టుండే ఆ నీలమేఘశ్యాముని సమ్మోహన రూపాన్ని చూడడం కోసం కూడా ఆ గోవిందుని సన్నిధికి వెళ్లాలని ప్రతి అలా అలంకరించే ప్రతి దండకి ఒక ప్రత్యేకమైన పేరుంది, ఒక ప్రత్యేక అలంకార విశేషముంది. మరి రండి ఇక అసలు ఆ స్వామికి ఒకరోజుకి ఎన్ని రకాల దండలు అలంకారంగా వేస్తారో తెలుసుకుందాం. మొదటిది శిఖామణి. శ్రీవారి కిరీటం మీదనుంచి రెండు భుజాల మీద వరకు అలంకరింపబడే అదృష్టాన్ని పొందింది కాబట్టి ఇలా అలంకరింపబడే ఒకే దండను శిఖామణి అంటారు. ఇది సుమారు 8 మూరలుంటుంది. రెండవది సాళిగ్రామాలు. ఇవి 2 మాలలు, ఒక్కొక్కటి సుమారు 4 మూరలుంటుంది. శ్రీవారి భుజాలనించి ఇరువైపులా పాదాల వరకు వేలాడుతూ ఉన్న సాళిగ్రామాల మాలలకు ఆనుకుని వేలాడదీస్తూ అలంకరింపబడే పొడవైన పూలమాలలు. గండకీ నది గర్భంలో ఉద్భవించిన విష్ణువు వెంకటేశునికి దండగా మారి తనని తానే అలంకరించుకుంటే అలా అలంకారమైన విష్ణుస్వామికి తమ సౌగంధముచేత సేవలు చేసే మాలలు ఈ సాళిగ్రామ మాలలు. కంఠసరి. ఈ దండ 3.5 మూరలుంటుంది. మెడలో 2 పొరలుగా 2 భుజాలమీదికి అలంకరింపబడే ఒకే దండ. ఆయన అభుజాకీర్తుల సౌందర్యాన్ని ఇనుమడింపచేసే పుష్పమాల కంఠసరి. 4 వక్షస్థల లక్ష్మీమాల. చందనచర్చితమైన విష్ణు వక్షస్థల నివాసిని అయిన శ్రీదేవి భూదేవులకు 2 దండలు, ఒక్కొక్కటి 1.5 మూర ఉంటుంది. 5 శంకుచక్రమాలలు. అయ్యవారి సూర్యప్రతాపాల సేవకులు శంకుచక్రాలు. వారిరువురికీ 2 దండలు, ఒక్కొక్కటి 1 మూర పొడవుంటుంది. 6 కటారిసరం. శ్రీవారిని మధురపదాల పాటలు మాలలతో అర్చించిన అన్నమయ్య ఆ నందక ఖడ్గమేనని నమ్మిక. తెగనరకడమే ఎరిగిన ఆ ఖడ్గానికి అంతటి సౌందర్యలాలిత్యమైన మనసు ఎలా వచ్చిందో మరి. శ్రీ స్వామివారి బొడ్డున ఉన్న ఆ అపరాజయమైన నందక ఖడ్గానికి అలంకరించే దండ కటారిసరం. ఇది 2 మూరలుంటుంది. 7 తావళములు. స్వామివారి 2 మోచేతుల కింద నడుము నుండి మోకాళ్లపై హారాలుగా, మోకాళ్ల నుండి పాదాల వరకు జీరాడుతూ వేలాడదీసే 3 దండలు ఈ తావళములు. వీటిలో మొదటిది 3 మూరలుంటుంది, రెండవది 3.5 మూరలుంటుంది, మూడవది 4 మూరలుంటుంది. 8 తిరువడి దండలు. శ్రీ స్వామివారి పాదాలపై చుట్టూ అలంకరించే 2 దండలే ఈ తిరువడి దండలు, ఒక్కొక్కటి 1 మూర ఉంటుంది. ప్రతి గురువారం సాయంత్రం జరిగే పూలంగీ సేవలో మాత్రమే శ్రీవారి మూలమూర్తికి ఆభరణాలన్నీ తీసివేసి ఇప్పటిదాకా చెప్పుకున్న మాలలతో అలంకరిస్తారు. ఆ రోజు నిలువెల్లా స్వామివారిని విశేషంగా పూలమాలతో అలంకరిస్తారు. పూలవిల్లులేని మన్మధునిలాగా ఆ స్వామి ఆ రోజు